ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పేపర్లో వేయించడానికి మీరు మా అక్క ఉన్న ఫోటోనే దొరికిందా? మీరిద్దరూ భార్యాభర్తలు అని వాళ్ళు ఎలా అనుకుంటారు? మీ భార్య నేను అని వాళ్ళకి తెలీదా? తెలీదు కాబట్టే ఈ పొరపాటు జరుగుంటుంది. తెలిస్తే మీ ఫోటోనే వేసుండేవారు కదా. ఆల్బమ్ వాళ్ళది పొరపాటు అన్నారు, ఇప్పుడు పేపర్ వాళ్ళది కూడా పొరపాటా? మీ తప్పు ఏమీ లేదా? ఎవరో చేసిన పొరపాటు మా తప్పెలా అవుతుంది? అంటే రిసెప్షన్కి వచ్చిన వాళ్ళకి రామ్ భార్య సీత అని తెలీదా అన్నయ్య? ఎలా తెలుస్తుంది? పెళ్లికి ముందే మధుమిత వదిన ఫోటో పేపర్లో వేయించాం కదా. రిసెప్షన్కి వచ్చిన వారందరూ మధుమిత వదినే అన్నే వైఫ్ అనుకున్నారు. వాళ్ళు అనుకోలేదు, అలా అనుకునేలా మీరు ప్లాన్ చేశారు. రిసెప్షన్ ఏర్పాటు చేసిందే రామ్ సీతలను పరిచయం చేయడానికి. అలాంటప్పుడు ఈ పొరపాటు ఎలా జరిగింది? రిసెప్షన్లో సీత రామ్ పక్కన ఎప్పుడుంది? పిచ్చిగా ప్రవర్తించి అందరినీ ఇబ్బంది పెట్టింది. ఆల్రెడీ స్టేజ్ మీద మధుమిత ఉండడంతో అందరూ మధుమితే రామ్ వైఫ్ అనుకున్నారు. గెస్ట్లు, మీడియా వాళ్ళు ఆ ఇద్దరినే ఫోటోలు తీశారు. రిసెప్షన్లో రామ్ పక్కన సీత లేకపోవడం మా తప్ప? చాలా తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలి అని చూడకండి అత్తయ్య. జ్యూసులో మత్తు మందు కలిపి కావాలని నన్ను పిచ్చిదాన్ని చేశారు. నేను లేని టైంలో మా అక్కని ఈయన పక్కన నించోబెట్టి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలని ఆల్బమ్గా వేయించారు. ఇప్పుడు పేపర్లో వేయించారు. ఇదంతా మీ ప్లాన్. చూసావా రామ్, తను ఎలా మాట్లాడుతుందో? రిసెప్షన్లో తను నీ పక్కన ఉండుంటే ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు కదా. తను తప్పు చేసి నన్నంటోంది. తప్పు నాది కాదు, మీది, మీ అందరిది. Shut up, Cheetah. ఇంకొక మాట ఇలా మాట్లాడి పిన్నిని అవమానించుకో. పిన్ని హర్ట్ అవుతుంది. మీకు ఎప్పుడు మీ పిన్ని గురించే బాధ, నా గురించి ఏ దిగులు లేదు కదా. నీకు ఆవిడ చేసిన తప్పులు కనిపించవు. నేనేం చేసినా తప్పు అంటారు. మహా ఎప్పటికీ తప్పు చేయదు. తను కరెక్ట్గా ఉంటుంది, అలాగే అందరూ కరెక్ట్గా ఉండాలనుకుంటుంది. అయితే ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందన్నయ్య? అది మహానో బావగారినో అడిగితే ఎలా రేవతి? పేపర్లో ఫోటో వేయించిన వాళ్ళని అడుగు. వాళ్ళు మాత్రం డైరెక్ట్గా మహాలక్ష్మి పేరెందుకు చెబుతారు? వేరే పేరు చెబుతారు. అంటే పేపర్లో ఆ ఫోటో వేయించింది వాళ్లే కదా చెల్లాయ్. ఎవరో చేసిన తప్పుకి మహావదిని మమ్మల్ని నిందించడం కరెక్ట్ కాదు. ఏదైనా అనే ముందు ఆధారం ఉండాలి. ఊరికే నోరు పారేసుకోకూడదు. నేను ఊరికే మాట్లాడట్లేదు మావయ్య. ఈ తప్పు ఎవరు చేసినా దానికి శిక్ష అనుభవిస్తుంది మా అక్క. పేపర్లో ఈయన పక్కన అక్క ఫోటో చూసి మా ఊళ్ళో వాళ్ళు అక్కను ఎన్నెన్ని మాటలు అన్నారో మీకు తెలీదు. అక్క ఎంత ఇబ్బంది పడిందో మీకు అర్థం కాదు. ఈ సమస్యకు
నేనే పరిష్కారం వెతుక్కుంటాను. ఏం చెయ్యాలో నేనే చేస్తాను. ఏడవకు అక్క, నేను వచ్చేసాను కదా. నీకున్న కేరింగ్ నాన్నకు లేకుండా పోయిందే. న్యూస్ పేపర్తో మా ఇంటికొచ్చి నన్ను నోటికొచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోయారు. నాన్న కోపం నీకు తెలిసిందే కదక్క. నాన్న మనసులో ఏమీ ఉండదు, పైకి అలా అంటారు అంతే. లేదు సీత, తన మనసులో ఉన్నదంతా నాన్న బయటకు కక్కేశారు. సూర్యని కూడా తిట్టారు. దాంతో సూర్య నా మీద సీరియస్ అయ్యాడు. నన్ను చంపేస్తాను అని బెదిరించాడు. ఇంత జరిగాక నాకే చావాలనుందే, బ్రతకాలని లేదు. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అక్క. ఇంత చిన్న విషయానికి ఎవరైనా చచ్చిపోతారా? ఇది చిన్న విషయం కాదు సీత. నాన్న సూర్య ఎంత దూరం వెళ్లారో నీకు తెలీదు. నేనే కావాలని ఇదంతా చేశానట. నీ స్థానం కోసం ఆశపడ్డానట. నిన్నిబ్బంది పెట్టడానికే ఇదంతా చేశానట. ఇంకా ఎన్నెన్నో అన్నారు. మనం అక్క చెల్లెలమక్క. నన్ను నువ్వెలా ఇబ్బంది పెడతావు? చిన్నప్పటి నుంచి నీ బట్టలు, పుస్తకాలు, ఆట వస్తువులు అన్నీ నువ్వు నాకు ఇచ్చావు. నాకు ఇవ్వటమే తప్ప నా నుంచి తీసుకోవడం నీకు తెలీదు. ఈ విషయం నాన్నకెందుకు అర్థం కాదు సీత. చిన్నప్పటి నుంచి మనం ఎలా ఉన్నావో నాన్న చూస్తూనే ఉన్నారు కదా. నాన్న అలా నిందలు వేయడం వల్లే అవి నిజం అనుకుని సూర్య నన్ను తిట్టాడు. నాన్నే అలా అన్నప్పుడు సూర్య అనడంలో తప్పే ఉంది. కన్న తండ్రి, కట్టుకున్న భర్త నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేనేం చెయ్యాలి? నీకు నేనున్నాను కదక్కా. చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలు కలిసి పంచుకున్నాం. ఈ సమస్యను నేను తీరుస్తాను. నాన్నతో, సూర్యబావతో నేను మాట్లాడతాను. వద్దు, నువ్వు మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నన్నే అర్థం చేసుకుని వారు నీ మాటలు ఎలా వింటారు? నేను వాళ్లతో మాట్లాడడానికే వచ్చానక్క. ఎలా చెప్తే నాన్న వింటారో నాకు తెలుసు. పద వెళ్దాం. ఎక్కడికి సీత? నాన్న దగ్గరికి. నాకు భయంగా ఉంది, నేను రాను. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నాన్న మళ్ళీ తిడితే తట్టుకునే శక్తి నాకు లేదు. నాన్న నిన్ను కూడా తిడతారు. నిన్ను, నన్ను నాన్న తిట్టకుండా చేస్తాను. నాతో రా. రాకా. సీత, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.